చాలా వెయిటింగ్ అసలు 'పూరి జగన్నాథ్' గారి కమ్‌బ్యాక్ కోసం మొత్తం ఇండస్ట్రీ అంతా వెయిటింగ్ అనుకుంటా. లాస్ట్ టైమ్ ఒక తెలుగు హీరోని బాలీవుడ్ పట్టుకెళ్ళి తీశారు. మరి ఈసారి తమిళ్ హీరోతో వస్తున్నారు. ఈసారి హ్మ్. ఎక్కడికెళ్లారో చూద్దాం. అసలు 'పూరి హ్మ్. జగన్నాథ్' హీరో క్యారెక్టరైజేషన్ అంటే ఒక లెవెల్ ఉంటుంది. సో, ఇప్పుడు ప్రతి సినిమాలో హీరో ఒక డిఫెక్ట్ ఉండాల్సిందే. ఆ విజిలెంట్ లుక్కో, అదేంటో మరి సూపర్ హీరో లుక్కో తెలీదు గానీ కదా! వెరైటీగా ఉంది గదా! అదే 'హ్యారీ పాటర్' సినిమాలో హాగ్వార్ట్స్ అంటది చూడు ఆ హ్యాట్‌లా ఉంది. ఆ! మ్యూజిక్ చాలా బావుంది. సమ్ యాక్షన్ కాదు అసలు ఫుల్ యాక్షన్ ఉంది. ఆ! ఆడొచ్చాడంటే పెద్ద తలనొప్పిరా. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్. నేను మీ పకోడిగాలు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. గైస్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు ఒక ఆసమ్ టీజర్‌తో వచ్చేసాం. యెస్. చాలా వెయిట్ చేస్తున్న టీజర్. గైస్ ఆర్ సాయి మన ఇంకో సాయి లేడు మరి. ఏం చూడబోతాం? ఈరోజు కొత్త మూవీ పేరు 'స్లమ్ డాగ్'. పాత మూవీ అయ్యా. అది ఏఆర్ 'స్లమ్ రెహమాన్ డాగ్' 'జై హో' సాంగ్. 'మిలియనేర్' హ్మ్. సార్. ఇది నాట్ 'స్లమ్ డాగ్ మిలియనేర్'. ఇట్స్ యాక్చువల్ పూర్వమేనా? యాహ్! నిజమైన 'స్లమ్ డాగ్'. హీరో హ్మ్. విజయ్ సేతుపతి గారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. మోస్ట్ అవైటెడ్. యెస్. బట్ పేరే మనోళ్ళు వెరైటీగా చూసేసుకుంటారని. 'స్లమ్ డాగ్' ఒకటేనా? 'స్లమ్ డాగ్ మిలియనేర్‌లో' ఇంకోటేమైనా ఎక్స్‌టెన్షన్ ఉందా దానికి? నాకు తెలిసి 'స్లమ్ డాగ్' అనే చూద్దాము. హ్మ్. ట్రైలర్ చూస్తే అక్కడ లెట్స్ సీ ఏమైనా పెట్టారేమో. సో, చాలా కాంట్రోవర్సీస్‌లో మునిగిపోయిన 'పూరి జగన్నాథ్' గారు ఫైనల్‌గా మళ్ళీ ఆయన హ్మ్. నెక్స్ట్ మూవీ రిలీజ్ చేస్తున్నారు. యెస్. లాస్ట్ టైమ్ ఒక తెలుగు హీరోని బాలీవుడ్ పట్టుకెళ్ళి తీశారు. సో, మరి ఈసారి తమిళ్ హీరోతో వస్తున్నారు. ఈసారి హ్మ్. ఎక్కడికెళ్లారో చూద్దాం. యాహ్! బస్ హ్మ్. చాలా వెయిటింగ్ అసలు 'పూరి జగన్నాథ్' గారి కమ్‌బ్యాక్ కోసం మొత్తం ఇండస్ట్రీ అంతా వెయిటింగ్ అనుకుంటా. సో, లెట్స్ హోప్ యాహ్! దిస్ మూవీ ఈస్ థాట్. వి నీడ్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్. హ్మ్. అయి తగ్గుతున్నాయి తెలుగులో. యాహ్! కానీ అది ఫేమస్ చేసిందే మనోళ్ళు గదా! అసల ఆ హీరో వర్షిప్. సో, హ్మ్. ఈ మధ్యన సరిగ్గా పడట్లేదవి. అసలు 'పూరి హ్మ్. జగన్నాథ్' హీరో క్యారెక్టరైజేషన్ అంటే ఒక లెవెల్ ఉంటుంది. అన్ని సినిమాలలాగా ఉండదు. అదో బెంచ్ మార్క్. సో, ఆ! అది ఎక్కడి నుంచో కొంచెం ఎక్కడో గాడి తప్పింది. లెట్స్ హోప్ హ్మ్. చూద్దాం ఫస్ట్ టీజర్ చూసేద్దాం. యెస్. యెస్. ఇది హ్మ్. చూసేద్దాం దాని ముందు. తర్వాత ఒక ఐడియా వచ్చేస్తది మనకెట్లా ఉందో. హ్మ్. హ్మ్. అండ్ విజయ్ సేతుపతి గారి సెలక్షన్ ఈస్ ఆల్సో గుడ్. మూవీ స్క్రిప్ట్ యాహ్! సెలక్షన్. సో, ఫింగర్స్ క్రాస్డ్. 'స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్' అంట. ఆ! 33 టెంపుల్ అడ్రెస్సా? ఆ! 'పూరి కనెక్ట్స్'. ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మాది. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా? హ్మ్. హ్మ్. బీట్ పడుద్ది గానీ కాపీరైట్ కూడా పడుద్ది. ఓహ్! టబు. హ్మ్. ఓహ్! గుడ్డివాడా? ఏ టబు ఒరిజినల్ వాయిస్. హ్మ్. అదేంటి 'హ్యారీ పాటర్‌లో' యాటా అది? ఓహ్! గుడ్డివాడే. ఆ! మరి హౌ ఈస్ హి బీటింగ్ అప్ సో మెనీ పీపుల్? హి ఈస్ బ్లైండ్ బట్ హి ఈస్ ట్రైన్డ్ అండి. అంతే అంటావా? సో, ఇప్పుడు ప్రతి సినిమాలో హీరో ఒక డిఫెక్ట్ ఉండాల్సిందే. హ్మ్. లేకపోతే ఒప్పుకోవట్లేదు ఆడియన్స్. యాహ్! అంటే అంతేనా? హీరో కూడా ఎంత హీరో అయినా సరే ఏదో మన మధ్య ఒకటుంది. నుంచే వచ్చాడన్న ఆ! ఫీలింగ్ తెప్పించాలి గదా! హ్మ్. ఆ విజిలెంట్ లుక్కో, అదేంటో మరి సూపర్ హీరో లుక్కో తెలీదు గానీ కదా! వెరైటీగా ఉంది గదా! అది నెత్తి మీద అది. ఆ! హ్మ్. 'హ్యారీ పాటర్' సినిమాలో హాగ్వార్ట్స్ అంటది చూడు ఆ హ్యాట్‌లా ఉందది ఆ! చూడటానికి. అదే ఇంకా 'స్క్రీమ్' సినిమాలో ఆడేసుకుంటారు చూడండి కాస్ట్యూమ్ అలాగా. హ్మ్. మ్యూజిక్ ఎవరు? చాలా బావుంది. కదా! నాకు కొంచెం హ్మ్. 'దురంధర్‌లో' ట్రాక్స్ గుర్తొచ్చాయి. ఇంగ్లీష్ అండ్ ఇది మంచి బీట్. లేటెస్ట్ స్టైల్ అంతా. హ్మ్. హ్మ్. బావుంది. మంచి క్యాచీగా ఉంది. యాహ్! హ్మ్. సో, హీరో ఈస్ గుడ్డివాడు. హ్మ్. నిజమైన స్లమ్ డాగ్ మిలియనీర్ గాదు. ఏ స్లమ్ గూడా అడ్రెస్ ఇచ్చేసారు డైరెక్ట్‌గా. యెస్.
బట్ విలన్స్ బోల్డ్ మంది ఉంటున్నారు. ఎవరు స్పెసిఫిక్‌గా హ్మ్. చూపించలే కదా! హ్మ్. బట్ టబు క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటదో ఇంట్రెస్టింగ్ హ్మ్. ఉంటది. పోలీస్ క్యారెక్టర్ మరి ఎలా చేస్తారు? ఆవిడే హ్మ్. డబ్బింగ్ ఇచ్చారు. యాహ్! అరే దొంగ నా కొడకా! యాహ్! హ్మ్. బావుంది. ఇప్పుడు ఇదొకటి అయిపోయింది కదా! అందరూ వాళ్ళ ఒరిజినల్ వాయిస్‌లో హ్మ్. డబ్బింగ్ చెప్పడం. హ్మ్. వెల్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 'పూరి జగన్నాథ్' గారికి ఒక మంచి కమ్‌బ్యాక్. యాహ్! డీసెంట్ కమ్‌బ్యాక్ ఈస్ ఆల్సో ఫైన్ రైట్ నౌ. విల్ హ్మ్. టేక్ థట్. హ్మ్. కదా! యాహ్! యెస్. సూపర్ హిట్ పడకపోయినా అరే చూసి అందరూ అరే బావుందిరా కొంచెం హ్మ్. 'పూరి జగన్నాథ్' స్టైల్‌లో ఉంది. హట్‌కే ఉంది అలా ఉంటే చాలు. యాహ్! ఎళ్ళిపోద్ది. ఇదైతే మంచి ఎనర్జిటిక్‌గా ఉంది ట్రైలర్ కట్ అయితే. బావుంది. మ్యూజిక్ అదరగొట్టేసిందసల. హ్మ్. సో, మనం కొంచెం ఎడిట్ చేస్తాం గైస్ ఏమనుకోమాకండి. కాపీరైట్ పడిపోద్ది మనకి. హ్మ్. హ్మ్. వెల్ బావుంది. సో, ఎనీ ఫైనల్ థాట్స్? ఫైనల్ థాట్స్ ఏముంది లైక్ వెరీ స్ట్రాంగ్ ఛాన్స్ కమ్‌బ్యాక్ కోసం విజయ్ సేతుపతి గారు ఆ! బీభత్సమైన యాక్టర్. ఆయన క్యారెక్టర్‌లో జీవించేస్తాడు. సో, ఇక్కడ గుడ్డివాడు ప్లస్ సమ్ యాక్షన్ అండ్ ఏవో ఉన్నట్టున్నది. చేస్తారని సమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సమ్ యాక్షన్ కాదు అసలు ఫుల్ యాక్షన్ ఉంది. ఆ! అండ్ వెరైటీ గెటప్ ఉంది. మరి ఆయనేంటి ఆహ్, 'మార్వెల్‌లో' గుడ్డివాడిగా ఉండి సూపర్ 'డేర్ డెవిలా'? 'డేర్ డెవిల్' 'డేర్ డెవిల్' లాగా విజిలాంటీయా? లేకపోతే సో, ఆయన ఎనకాల తిరుగుతున్న పోలీసా ఈవిడ? ఏమో. ఏంటో తెలీదు. యాహ్! ఇంట్రెస్టింగ్. కాపోతే మా దగ్గరికొస్తే వదులుతాను అని చెప్పాడు కదా! విజయ్ సేతుపతి హ్మ్. గారి డైలాగ్‌లో. హ్మ్. సో, చూడాలి మరి ఎలా ఉంటదో. అది. వెల్ విషింగ్ పూరి జగన్నాథ్ గారు అండ్ హిస్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. యాహ్! ఒక మంచి, 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 మంచి హిట్ పడాలని కోరుకుంటూ, హ్మ్. నెక్స్ట్ టైమ్ ట్రైలర్ వచ్చినప్పుడు మళ్ళీ చూసేద్దాం. ఇక్కడి వరకు ఉన్నారంటే మా రియాక్షన్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాం. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మర్చిపోమాకండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. బాయ్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు రాడు.